ఓకే. ఫస్ట్ ఈద్ ముబారక్ చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఈద్ ముబారక్. ఓకే. మా బంధువులకి, మా ఫ్రెండ్స్ కి అందరికి ఈద్ ముబారక్. హాయ్ ఆంటీ వాళ్ళది కత్తువి. హాయ్ దే హప్పం తింటానా. వెల్కమ్ టు రంజాన్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే మార్నింగ్ అయితే లేచి నేనైతే రైట్ హ్యాండ్ కి అయితే మెహందీ అయితే ట్రై చేసినాను. ఎందుకంటే మన హ్యాండ్ కి మనం పెట్టుకోవాలంటే చాలా కష్టం. ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. సో పర్లేదు, కాస్త బాగా వచ్చింది. నెక్స్ట్ టైం అయితే ఇంకా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. ఇక్కడ నేనైతే మెహందీ పెట్టుకుంటుంటే మా అవ్వ అయితే ఇంకా బిర్యానీ చేయడానికి అన్ని అయితే రెడీ చేస్తున్నారు. మనకేం పని పట్ట ఉండదు, ఎందుకంటే మనం కాస్త రెడీ అయితే చాలు, మనం ఏ పనులు చేయం కదా. సో మా మమ్మీ మా అవ్వ అయితే మొత్తం కట్ చేసి చేస్తున్నారు. ఇక్కడైతే మా మమ్మీ అయితే స్టవ్ మీద అయితే చేస్తా ఉంది, ఎందుకంటే గ్యాస్ మీద అంత బాగా రాదంట. సో స్టవ్ మా ఇంట్లో అయితే ఎప్పుడు స్టాక్ గా ఉంటది ఈ స్టవ్ అయితే. సో దీంతో అయితే వంట అయితే స్టార్ట్ చేసినారు. చేసినంతసేపు సౌండ్ డిస్టర్బెన్సెస్ అన్ని బాగా వస్తున్నాయి దాంతో, ఎందుకంటే సౌండ్ వస్తుంది కదా స్టవ్ అయితే. నేనైతే ఇక్కడ వీడియోస్ తీసుకుంటా ఉన్నాను, మనమైతే ఏ పని చేయలేదు. సో మా మమ్మీ అయితే ఇక్కడ గుత్తి వంకాయ కూరకి అయితే రెడీ చేస్తా ఉంది. నా ఫేవరెట్ కర్రీ కదా, సో నేను దగ్గరుండి మరీ చేయించుకుంటున్నాను. చూడండి మా మమ్మీ ఎలా చేస్తుందో, అలాగే మా మమ్మీ మాట్లాడే మాటలు కూడా ఈ వీడియోలో అయితే వినేయండి. ఈ వీడియో మధ్యలో అయితే నేనైతే ఒక కోడ్ అయితే డిస్ప్లే చేశాను. ఆ కోడ్ ని ఎవరైతే బాగా కామెంట్ చేశారో వాళ్ళ కామెంట్ ని అయితే నేనైతే పిన్ చేశాను. చూద్దాం ఎంత మంది కరెక్ట్ గా చెప్తారో. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. పక్కనే ఫస్ట్ బస్ పోజ్. హాయ్ వల్ల హాయ్ ఫ్రెండ్స్, వచ్చాను. వంకాయ చేస్తున్నాము. బిర్యానీ స్పెషల్. ఓకే. పెరుగన్నం, పెరుగు. ఫస్ట్ ఈద్ ముబారక్ చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఈద్ ముబారక్. ఓకే. మా బంధువులకి, మా ఫ్రెండ్స్ కి అందరికి ఈద్ ముబారక్. హాయ్ ఆంటీ వాళ్ళది కత్తువి. హాయ్ దే హప్పం తింటానా. మానం లే తేలు కొప్పుడు తిననుకో. మమ్మీ ఫర్ ద ఫస్ట్ టైం వంట చేస్తాను. అందరికి ఈద్ ముబారక్ అండి. ఎత్తబడిపోతుంది మా బంధువులకి, మా ఫ్రెండ్స్ కి అందరికి ఈద్ ముబారక్. కాలిపోవద్దు. మా అక్కలకి అందరికి ఈద్ ముబారక్. ఓకే पक्का मी बस के मग देखो जलना नहीं हुआ. पट्टा लौंगम क्या डालते नहीं है, आवल डालते डालना पूरा वंटगरी में क्या कहेंगे पूरा करपक दा राया डालती नहीं है. डालती अच्छा था. నా ఫేవరెట్ కర్రీ ఎలా చేయబోతుందో మా అమ్మ. ఇలా తిప్పుతూ ఉండాలి. ఎన్నిసార్లు తిప్పాలి? ఒకసారి తిప్పేసాను. మనం చాలా పేదవాళ్ళం కదా, స్టవ్ లో వంట చేస్తాను. గ్యాస్ లో మంట తక్కువ వస్తుందండి, స్టవ్ లో అయితే భిన్న అయిపోతుంది వంట. అది కాదు గ్యాస్ ప్రాబ్లం. और अच्छा फ्राई कर लेना. फ्राई कर ले बाद वो मसाला डालना. ఎక్కడైనా కూతురికి पका हला హలాయితో వచ్చినాక వంట అయిపోయా. दाल मिर्ची कुछ जल जाता है. यही जल
क्या पेस्ट हुआ? खोपरा, काले मिर्चा, जीरा सभी डाले, मेथी मेथी कुटनी डाल, धनिया बूटा डाला ले, गरम मसाला सभी डालते। కొత్త తెల్ గుత్తం నాకు నూనెగా ఉండాలి, అప్పుడే తింటాను. जाएंगे नो 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 మినిమం 1 కేజీ నూనె ఉండాలి. आज ही कुछ कटा है तो तेल तेल खाली भी जान डाले अच्छा మా మమ్మీ కెమెరా ముందు ఎంత పద్ధతిగా వచ్చింది కప్పుకొని. నార్మల్గా వంట చేసేటప్పుడు వేసుకుంటారు అవన్నీ. నేను ఎలా వీడియో కోసం చింతపండు అవును రంజాన్ డ్రెస్ ఇదేనా? అవునండి బాబు బిల్డప్. సారీ ఇచ్చిందానండి పుట్టేకి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. గెట్ రెడీ విత్ మై మామ్ నెవియా. రెడీ అయిపోయా కూర. బాగా ఉడకాల వంకాయ, ఉడకకుండా ఎట్లా? అల్లా పాత చింతపండు తింటేనే అండి టేస్ట్. మా అమ్మ ఇన్స్ట్రక్షన్స్ అంటే కూతురు బాబు చిన్న పిల్ల లేదు. అమ్మకి ఎప్పుడు కూతురు చిన్నదే కానీ డైలాగ్ వల్ల అబ్బా హార్ कैसी है वो अगर है मम्मा అవ్వ पात कालम में बैठ को గుడ్డి सदन नम कला रखाती थी बैठ ले वैसी छूगना मम्मी नेचुरल ब्यूटी नेमिया 12 గంటే కొంచెం కారంగా ఉంది చింతపండు నేమియా కొంచెం మన మైండ్ పాయింట్ అద్దె కోసం దాని నిజ బయన్ సాల మంచి వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయినంత మమ్మీ लहसुन डालिए को कवर पूरा सटेगा है ना इसमें। ఇక్కడైతే మొత్తం ప్రకృతి ఎంత బాగుందో చూడండి. పైన అక్కడ సూర్యుడు, మమ్మీ అయితే ఆ మామిడికాయ మీదే ఉంది ధ్యాస మొత్తము. క్లైమేట్ అయితే సూపర్గా అదిరింది. ఫొటోస్ అయితే బాగా తీసుకోవచ్చు, కానీ మాకు సరైన కెమెరామెన్ లేదు, బాగానే రాలే వీడియోస్. పైన అక్కడ సూర్యుడు, సూపర్గా ఉంది క్లైమేట్ అయితే.